ఏం చేయాలనుకుంటున్నావు? అది కాదండి. ఇప్పుడు ఆ కారం పొడి తినడంలో జాంకాయల పండుగడికి వెళ్ళాం. ఏంది గుంజుడు ఏంది? సందకాడ కోతిని చూసాడులే. మీరు పిల్లని పట్టుకుని ఏం చేయాలనుకుంటున్నారు? నేనేం చేయలేదండి. ఇప్పుడు కారం పొడిలో జాంకాయల పండుగడికి వెళ్ళాం. అయితే ఇప్పుడు గట్టిగా ఉండే మెత్తగా ఉండే ఊరికి అట్టు కొట్టుకొని చూసుకుంటాం కదా. అంటే మమ్మ జాంకాయ అట్టయితే కాదులేండి. ఈసారి 2వ నెంబర్ టెస్ట్ పెడతా. 2వ నెంబర్ ఎక్కడుంది? 2వ నెంబర్ ఫస్ట్ దే ఇట్టుంది, రెండోది ఎట్టు ఉండదు. చిత్ర ఏం చిత్ర నువ్వు స్ట్రైట్ గా అటే చూస్తుండు. అటే చూస్తుండు. నువ్వు అటే చూస్తుండు. స్ట్రైట్ ఏమో ఎటో అటే స్ట్రైట్ గా చూస్తుండు. దేవాలయం నిజంగానే ఊరేసేట్టున్నారు ప్రసాద్. అయ్యా నిజమైంది అబద్ధమైంది ఏమండి ఏమండి ఇప్పుడు సంతకి వెళ్తాం. వెళ్తే సంతకి వెళ్ళినప్పుడు గేదెనో మేకనో కొనాలనుకోండి, ఏవి ఎక్కడ ఉన్నాయి, అసలు ఉండాల్సిన కాడ ఉండయా లేవా చూసుకోవా? ఉండాల్సిన కాడ అంటే ఉండాల్సిన కాడ ఉండేది ఏంటి అవి? సుడులా ఏమండి? ఇప్పుడు బర్రెని గేదనా? అబ్బే అట్ట కాదులే. అట్లయితే ఏమండి ట్రెడిషనల్ టెస్ట్ నెంబర్ 3 పెడతానండి. ట్రెడిషనల్ 3 అంట. చిత్ర ఒక్కసారి వాక్ చేయండి. అబ్బా వాక్ అంట. నాకు భలేగొచ్చుగా చీనా. అమ్మా ఆగు ఆగు. చింతకాయలు కానీ మామిడికాయలు కానీ ఏమైనా తినాలనిపిస్తుందమ్మా? ఒక బస్తాగుదా అండి. అమ్మా నేను ఈ ఊరు వచ్చిన కాడి నుంచి చదువుతున్నా. ఆ కాలువ సెంటర్ బావద్దే నీ దుంపదగా. ఆ కుర్రోళ్ళు మంచి స్పీడ్ మీద ఉన్నారు. అయినా వాక్ చేయమంటే వాంతులు చేసుకోవటం కాదే, నడవమని. అదేదో తెలుగులో చెప్పొచ్చుగా. మీకా ఇంగ్లీష్ రాదు, నాకా తెలుగు అంతంత మాత్రం. వాక్ చేయమంటే నడవమని. నడవమనా? తప్పు తప్పు తప్పు. ఏంది ఇది నడక? ఇది మా అమ్మ నేర్పించిన హంస నడక బావా. ఇది హంస నడకలాగలేదే, చూసే వాళ్ళకి హింస నడకలాగుంది. పెసరచేలో ముసలి గొర్రె నడిమిరిగిన ముసలి గొర్రె నడిచినట్టు ఉంది. ఏమండి నా నడక వంక పెట్టారు కదా, మీరు నడవని చూద్దాం. నా సాగుకు వచ్చిందే పంతులు గారు. నా సాగుకు వచ్చింది. అది నడకంటే ఇక్కడి నుంచి చీరాల దాకా నడిస్తే 100 మంది ఎంబడపడాలి. ఎందుకు? వ్యాపారం డెవలప్ చేసుకుంటాం. ఎంత బాగా చెప్పారు. అందగాడు చెప్పాడు. అమ్మా ఈ నడక ఎలా ఉందో చెప్పనా? తెల్లవారుజామున దొంగోళ్ళు పట్టుకెళ్తాకొస్తారే వాళ్ళ నడక. నీ మీద ప్రేమ కష్టపడి ముచ్చటగా నోటితోటి పాడావు. ఆయాసం కూడా వస్తుంది. 30 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతా. ఏ వ్యవహారం ఇది? అసలు పాడకుండా 40 రూపాయలు ఇవ్వండి. నువ్వు మా ఇంటికి వచ్చావా లేక మేము మీ ఇంటికి వచ్చామా? అసలు ఏమి వ్యవహారం ఇది? ఇదేదో మంచికి వచ్చినట్లేదే. ఇవ్వండి. ఇస్తే వెళ్ళిపోద్ది. ఉండరు వరదలు తీస్తున్నా. ఏ జేబులో పెట్టాను. ఇదిగో పోవాయ్. ఏమిటా పిలుపు మర్యాద లేకుండా? చక్కగా చిట్టి లల్లి బుజ్జి కన్నా పిలవాలి. ఇంకా నయ్యం ఇచ్చు ఇసుకో అనొద్దు. అంటే నేను కుక్కనా పిల్లినా?
ఏందండి ఆడది చేసి తీసి బాయిలు వేస్తానంటది. అబ్బా ఇంగ్లీష్లో తిట్టింది రండి రండి ఏమండి వచ్చిన ముందు నిలబడి ఉన్నారు కూర్చోరా కూర్చోరా. ఏమండి మర్యాద ఎక్కువ అయిందండి. అబ్బే నేను అలా అంటదండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిలబడే ఉన్నారు కదా కూర్చుంటారా అన్నాను. ఓ మర్యాద అంటే ఏడే పుట్టిందండి. ఏందండి పడిపోయారు? పడిపోలేదండి, చిత్రతో డాన్స్ చేస్తుంటే చిల్లర పడింది ఏరుకుంటున్నాను. అదిగో మెమ్మ పిలుస్తుంది. అమ్మా రాగాలు రోగాలు ఏం లేవా? మీరు కలిమిలో లోట్లేనివారు కదా, మరి గాజురాలు ఉంగరాలు ధరించరాదేమి? గాజురాళ్ళు ఈ గాజురాళ్ళు ఉంగరా? అవునండి. అన్న గాడిద ఎవడండి? ఎవరో పిలవండి, సాటుకు పోయి కలపడతా. ఎవరో ఎందుకంటారు, తిన్నగా కనపడక నేనే అన్నాను. మీరంటే ఏముందండి, కేసు డిస్మిస్ చేయగా. ఏమండి గర్భాధానం రోజు గడప దొక్కనని బెట్టు చేస్తే మా మామగారు అప్పటికప్పుడు చెన్నై తీసుకెళ్ళి ఒరిజినల్ రాళ్ళు ఒరిజినల్ గోల్డ్ పెట్టి చేయించాడండి. వాడి పేర్లు చెప్పండి. పేర్లు చెప్పమంటారా? పగడం, ముత్యం, వజ్రం, వైడూర్యం, కెంపు, గోమేధకం, నీలం, పచ్చ. అబ్బా ఎమ్మరాళ్ళ పచ్చ. ఎమరాళ్ళ పచ్చ నాకు చాలా ఇష్టం అండి. పచ్చ బొట్టేసిన అందగాడనితో పచ్చిపాయాలని కొంటే అందాలని ఎత్తుకుంటానురా. చెయ్యి నీ చేతిలో చేరగా. ఏమండి ఆ ఉంగరం ఇస్తే పెట్టుకుని చూసిస్తారండి? ఏమండి నా చేతికి ఉంటాయి చూడండి. నేను పెట్టుకొని చూస్తేనే బాగుంటుంది. ఏమండి ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉందండి. ఏమిటో ఇంటికి వెళ్ళగానే మయ్య ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. చూసి ఒక్క ఉంగరం తగ్గిన గదిలోకి తీసుకెళ్ళి గత గత ఇస్తాడండి. ఈ వయసులో మిమ్మల్ని గత గత కొడతారా అండి? ఏమండి మాకు వయసుతోటి పని లేదండి, సొమ్మే ప్రధానం. అబ్బా వెంటనే ఇస్తాను ఇవ్వండి, ఆ? వెంటనే ఇస్తాను ఇవ్వండి. మళ్ళీ ఇస్తారా? మీ మీద ఒట్టు. మీకన్నా ఎక్కువ ఎవరు కానివ్వండి. లా 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 లా. నేను పెట్టుకుంటాను. నేను పెడతానండి. అమ్మో మీరు పెడితే నొప్పిగా ఉంటుంది. అసలు నొప్పి తెలియకుండా పెడతానంటే నమ్మండి. అది కదండి నేను అస్సలే కొత్త. మరి మీరు నేను పెడతానండి. సరే పెట్టండి. లా 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 లా. అయిపోయింది అయిపోయింది, పెట్టేశా. ఏం పెట్టడం ఏమోనండి. ఏం లేదులేండి, ఫస్ట్ టైం కదా కొంచెం అట్లా ఉంటుంది. ఏముంటుంది ముత్యం చూడండి అలాగుందో. ముత్యం మీలాగానే ఉందండి. ఏమండి ఒక్కటైనా అంత అందంగా లేదండి, మీరు అభిగడిస్తే పెట్టుకొని చూసిస్తా. ఒక్కటి అందంగా లేదా? ఒక్కటి బాగా ఎక్కేగా ఈ తిప్పలు. ఏమండి మళ్ళీ ఇస్తారుగా ఎమ్మటే మొత్తం మీ మీద ఒట్టు. ఆ. నిన్ను కోరితిరా, నిదరి తేరితిరా, నిన్ను కోరి నిదరి తేరి నన్ను దొరికేరట. నిన్ను కోరితిరా,
నా ఇష్టం, నా కష్టం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. అనవసరంగా ఒరిజినల్ అని చెప్పా, డూప్లికేట్ అని. ఏమండి ఆ, ఏమండోయ్ ఓయ్, ఇటు తిరగండి. ఏంది అలా ఉన్నారు? నా ఆరోగ్యం బాగలేదండి. ఇప్పుడే బాగానే ఉన్నారు కదా. ఇప్పుడేగా స్టార్ట్ అయింది. ఏంటది? లవ్. ఆ లవ్వులోని నవ్వాలండి. లవ్లో నవ్వాలి. నవ్వాలి. ఆ. అమ్మ వద్దులే, పిల్లలు భయపడతారు. ఇట్రండి. ఏమండి మీరు అలా ఉంటే నాకు బాధగా ఉందండి. తాళం వేసుకుంటా. రా రా రాజశేఖర నీవే రాజజానిరా వేచి ఉన్న ఎదని రావే రాజహంసలా నీవే రెండు కన్నుగా వేచి ఉన్న ఎదని ఓ వలకువలా చిలిపికలా త్వరపడు నీలా రావే రాజహంసలా రెండు కన్నుగా వేచి ఉన్న ఎదని అందర చంద్రమా ఓరవంతమా నీ నీలలో ధ్యానించుమా. మోహించవంతమా నీ కేళిలో తేలించుమా. అదరచుకే అనురాగమా మనసు పడిన బంగారమా జగానికి ప్రతి యుగానికి మన కథే నిలుచు సరిచూపుమా. రాజశేఖర రాజధానిలా వేచి ఉన్న ఎదని తాంబూలం తీసుకుంటారా? తాంబూలం వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండె బట్టి గుంటూరు వెళ్ళేంత పని అయింది. పోనీ అత్తరు రాసుకోండి. ఎందుకు బిత్తర చేద్దామని. అబ్బా సెంటు పూసుకోండి. సెంట ఏమండి? వద్దండి, ఒకసారి మత్తగారింటి కాడ సెంటర్ కొని కరెంట్ ఆయిల్ పూసుకున్నా. అప్పుడే ఆ రంగు పోయి ఈ రంగుకి వచ్చా. గంధం రాయమంటారా? ఏది శ్రీగంధమేనా? చల్లగా ఉంటుంది గంధం. అదైతే మందంగా రాయండి, అందంగా ఉంటది. మీ సరదా తీరిద్ది, నా దొరదా తీరిద్ది. నిమితం పనసి కన్ను పొంగలేరా పొంగలేరా ఓహి రాజా అందాల రోజా ఓహి రాజా అందాల రోజా నిమితం పనసి కన్ను పొంగలేరా ఏమండి ఇది ఇలా పెట్టుకుంటారా ఇలా పెట్టుకుంటారా ఇలా పెట్టుకుంటారా? అసలు పెట్టుకునే ఉద్దేశమే ఉండాలి కానీ ఎక్కడ పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. అవును ఇక్కడే నాకు ఇక్కడే బాగుంది. ఏమండి రండి
సుందరంగా మరువగలేరా రావేరా నా అందచందములు దాచితివే రావేరా. ఏమండి? ఆ, ఎక్కడ బిస్కెట్లకి ఇచ్చారా, లడ్డుకి ఇచ్చారా, చాక్లెట్లకి ఇచ్చారా? ఏమండి 2000 నోట్లండి, మోడీ గారి ప్రింటింగ్ అది. ఆయన ప్రింటింగ్ కొత్త సీల్డ్. సీల్డ్ నువ్వే ఉంచుకో. సుందరంగా మరువగలేరా రావేరా నా అందచందములు దాచితివే రావేరా రావేరా రావేరా. లేవు లేవు. ఏ? రావేరా ఏం చిల్లరేనా? రావేరా ఇక పోవేరా. ఏయ్! అమ్మా అమ్మ తోడ గజం ఉన్నారు, దూరంలో ఉన్నాం. కోబురోళ్ళు కోలాటానికి రాలా ముండ. ఈ ముండకు సాగు రాలేదు. ఊళ్ళో మంచి మంచి వాళ్ళు పోతున్నారు. ఉతకం ఎత్తుతానికి ఇక్కడేం పథకాలు ఇట్లా ముండ ఉతకం ఎత్తుద్దంట. ఉతకం అమ్మా ఈ శెట్టి గారు ఉత్తరం చెప్పారు. ఇదిగో మా బిళ్ళ అదే చూడు ఎంత బాగుందో. పనికొచ్చాయనా? పనికొచ్చింది బా. తీసుకెళ్ళి ఇంక బీరువాలో పెట్టండి. జీవితాలు ఉండవు. బీరువాలో పెట్టమ్మా. నువ్వు వెళ్ళా మా అల్లుడు గారు పని నేను చూస్తాను. అల్లుడు గారు, ఓయ్ అల్లుడు గారు, పై కల్లుడు కింద గిల్లుడు ఏందో ఈ లొల్లుడు. ఏదో ఒకసారి ఇలా తిరగండి. ఒక్కసారి తిరగండి. అసలే దరిద్ర ముఖం ఆ ముఖం నిండి ఏమిటా ముఖం నిండా? అమ్మాయి నేనే బుచ్కి 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 సొనో పూసింది. ఓహో, అమ్మాయి స్లో పూసి స్లో చేసిందన్నమాట. ఆ, ముఖం బాగుంది ఆయన. మిరప చెట్టులో పెడతారు పెడతా అర్థం. ఏంది నేను మీ పిడతల్లో మూతులు పెడతానికి వచ్చాను. అయ్యో మీరే అన్నారు బాబు ఆ, సున్నమని. సున్న పిడతలో నేను మూతులు పెడతానికి వచ్చాను. చీరాల నుంచి వచ్చి నీ పిడతలో మూతులు పెడతానికా. మీరే అన్నారు. సరేగా తప్ప అమ్మాయి పోతా పోతా నా గురించి ఏమో చెప్పింది. చాలా చెప్పింది బాబు. ఎందుకు చెప్పదో కెవ్వు కేకనిపించా. అబ్బో అమ్మా, శెట్టి గారు సందకాడ సవాల్ జరిగిన వాస్తవం చెప్పింది. కానీ ఏ కోరు దామకాల ఊరుకో పెద్ద మనిషి, నువ్వు శుభకార్యానికి పనికిరావే. అమ్మా చిన్నమ్మా రామ్మ బావగారు చూసేదమ్మా. కూర్చోడు వచ్చాడే మన ఇంటికి. చూసాడు బూచోడా డబ్బులు ఇచ్చిన నాళ్ళు బుల్లోడా, ఇప్పుడేమో బూచాడు. లచ్చప్ప అమ్మాయి దడుచుకుంది కానీ రేపు అద్దంకి పంపి అంతరం వేసి పంపిస్తా. నేను ఎప్పుడు వేపించాలి. సరే కానీ అమ్మా బావగారు తుడిచిపెట్టమ్మా. ఏమిటా ముఖం నిండా? అక్కాయి స్లో పోసింది లేదే, తుడిచిపెట్టాలి. బావగారు ఆ, నేను తుడుస్తానండి. చూడు ఒకళ్ళు అద్దటం ఒకళ్ళు దిద్దటం. ఏమి అడ్జస్ట్మెంట్ ఏమి అడ్జస్ట్మెంట్. నీకెన్నిసార్లు చెప్పానే ఏమోనమ్మా నాకు ఓనం రమ్మంటావు. బావగారు నేను తప్పులే వేసుకోవే. బావగారు వేసుకోవచ్చా? తప్పులేదు, వేసుకో. అమ్మమ్మ ఇది ఎలా వేసుకోవాలో చెప్పవే. వేసుకుని కూడా తెలియదు. తెలియకపోతే అట్టోళ్ళు చెప్పరు. ఎంతమందికి వెళ్తారు అట్టోళ్ళు. పట్టుకో పట్టుకో. ఇదిగో, ఇది వేసుకోవాలి. నేను చచ్చిపోతానంటాను మా అట్టోళ్ళని పట్టుకుంటే. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానంటారు. పట్టుకోమా. ఇలా తిప్పాలి. ఇక్కడ ఒక బిన్ను పెట్టాలి. ఈడ ఒక పిన్ని పెట్టి ఈడ 6 అంగుళాలు మేక ఒకటి తగ్గట్టండి. ఏమి వ్యవహారం మీ వ్యవహారం అసలు? వద్దు నాకు అది. ఇంకేం కావాలా? అమ్మా మేకులు కొడితే నేను చచ్చిపోనట్టే. అమ్మా అదా ఎర్ర బెళ్ళ ఉంది అది కావాలి. వీళ్ళు పెట్టాడు ముహూర్తం దేనికి? ఆ టోపీ అరే పెట్టుకున్న వస్తువులు అడుగుతారు ఏంది? తోడు పెట్టుకోవచ్చు ఇవ్వండి. అరే పెట్టుకున్న వస్తువులు ఇంకేం కావాలి? అన్ని లాక్కుంటున్నారు. ఓరి స్వాతంత్రం మీరు అమ్మా నాశనం. ఇదేమిటి ఇంత లూజుకుంది? నా సైజు నీకు పట్టదు. దూరాన్ని నుంచి రావటం కదమ్మా. సరేలే ఇది కూడా నాకు వద్దు. ఏం బాలా ఇంకేం కావాలమ్మా? నాకు బాగా చల్లేస్తుంది. చలి నేను చెమట పోస్తుంది ఈ అమ్మ కడుపు కాల. అబ్బా చలి వేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నమిలేస్తుంది. చలి వేస్తుంది, చంపేస్తుంది, నమిలేస్తుంది. రా, రా.
స్పీడ్గా ఉంది. అది కావాలి. ఏంటమ్మా అది? ఇది నువ్వేంది అసలు రొప్పు వచ్చి నిలబడుతున్నావు? రొప్పు రావట్లే, ఏం రావట్లేదమ్మా. ఏం కావాలి చెప్పమ్మా. అది కావాలి నాకు. ఏంటది? కోట్ అంటామండి. లచ్చప్ప వాషింగ్ చేసి 1 year అయింది. ఛీ! ఎందుకు అనవసరంగా వద్దు నా మాట. ఇవ్వండి, ఇంకొక అరే అప్ప, వాషింగ్ చేసి ఓరిల్లమ్మ గడుపు కాలం ఈ స్వతంత్రం. అమ్మా ఎన్ని పండగలు వస్తున్నాయి, ఎన్ని తిరణాలు వస్తున్నాయి. నాకు ఒక పట్టు లంగా కుట్టించావటే. డబ్బులు ఉండద్దు, అది కాదమ్మా, ఇచ్చేవాడు కదా. నాకు నాకు బావగారిది ఆ ఎర్రది కావాలి. ఈ అమ్మ గడుపు కాలం నాకు ఉంది. ఏమిటది? అదే మా పంచ. ఓహో, బావగారు పంచిప్పిస్తే లంగా కుట్టించుకుంటాం. అవునే. లంగాకి ఎన్ని మీటర్లు పడుతుంది? 3 మీటర్లు చాలా. అది ఇంట్లో పోయి కట్టి పెట్టి తీసుకురాము. ఆ ముందు 3 మడికి కోసిస్తాను. ఈ అమ్మ గడుపు కాలం. పంచు పంచు పంచు. లచ్చప్ప ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఏం నాకు ఇయ్యాలనే ఉంది. ఇవ్వు. పెద్దమ్మాయికి వాచిలు ఉంగరాలు ఇచ్చానా? ఇచ్చావులే. చిన్నమ్మాయికి కోటు టోపీ ఇచ్చానా? ఇచ్చావులే. దొంగ నోట్లు కూడా ఇచ్చావులే. అన్నీ తెలుసులే. కానీ నా మాట ఎందుకు ఇవ్వకూడదు అన్నాను. మరి ఏంటి ఇంకేంటి? లోపల డైరీ లేదు. ఈ అమ్మ గడుపు కాల. ఇది పట్టుకో. ఎందుకు? పట్టుకో చెప్తా. ఇది గోసి పెట్టుకొని కూడా తీసుకో. అసలు మయ్యన్నాడు, ఓరి ఎదవా నువ్వు ఏ బజార్ కన్నా పో, ఈ బజార్ వద్దన్నాడు. చెప్తే ఇంటేనేగా ఇంటేనేగా ఇంటేనేగా. అమ్మ నా కాళ్ళకు చెప్పులేవే, నా బాగా సరిపోయినాయి అమ్మ. అబ్బా బావగారు ఎంత మంచివారో. నువ్వు చెప్పులు లేక బాధపడుతున్నా, నీకు చెప్పులు కూడా ఇచ్చాడు. బావా బావా, నీ సైజు మా అమ్మకి కరెక్ట్ గా సరిపోయింది బావా. ఒక్క నా సైజు ఏందమ్మా, ఈ కారం పొడోళ్ళ జనం ఎవరి అయినా మీ అమ్మకి కరెక్ట్ గా సరిపోద్ది. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, మీ అయ్య వచ్చాడు. ఏడ్చాడు ఎదవా. అయ్యో మీ నానండి. అంటే ఆ కందిని ఈడగొడి పూశారు. ఎటు పోవాలి? ఎటు ఎటు? రివ్వున సాగే